హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా సింపుల్గా హెల్తీగా చేసుకునే 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. 2 కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. వీడియోలో మంతెన సత్యనారాయణ గారు చెప్పినట్టు అప్పటికప్పుడు ఇలా పెసర్లతో చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. ఇలా చేసుకున్నారంటే మీరు రోజు తినే ఇడ్లీ, దోశ, ఉప్మా కంటే కూడా చాలా హెల్తీ రెసిపీ అండి. రోజు తినే బ్రేక్ఫాస్ట్ రుచి మర్చిపోతారు. 1-2తో అయితే అస్సలు ఆగరండి, అంత టేస్టీగా ఉంటాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చండి. రుచి చాలా బాగుంటుందండి, తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెసర్లతో బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు తీసుకున్నానండి. మీరు కప్పు, గ్లాసు దేంతోనైనా కొలతలు తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కప్పు కొలతల్లో తీసుకుంటున్నాను. 1 కప్పు పెసర్లు తీసుకొని ఇక్కడ నేను నానబెట్టట్లేదండి, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేస్తున్నాను. అయినా కూడా చాలా హెల్తీ రెసిపీ అండి. ఇప్పుడు ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఈ పెసర్లను వేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలి. చిన్న మిక్సీ జార్ తీసుకుంటే మనకు తొందరగా గ్రైండ్ అవుతాయండి పెసర్లు అయితే. ఇప్పుడు ఇలా బాగా వాష్ చేసుకున్న పెసర్లను మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెసర్లు వేసుకున్న తర్వాత 1 ఇంచ్ అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. మరి ఎక్కువ వాటర్ కాకుండా కాస్త తక్కువ వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు అంత టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమన్నా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ మనం వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా హెల్తీ రెసిపీ అండి. రెగ్యులర్గా తినే ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతీ అలా కాకుండా పెసర్లు అప్పటికప్పుడు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇప్పుడు చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. మరి నాకు కాస్త గట్టిగా అనిపించిందండి, మళ్ళీ కొద్ది నీళ్ళు యాడ్ చేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉందండి. ఇప్పుడు మనము పెసరట్టు వేసుకుందామండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి 2 గరిటెలు పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎంత పల్చగా అంటే అంత పల్చగా వస్తుందండి. ఎలాంటి వంట సోడా, ఈనో అవసరం లేకుండా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇప్పుడు ఇలా వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇలా పెసరట్టులో మనము ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే రుచి చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత దీనిపై నుంచి నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా కాలే వరకు కాల్చుకుంటున్నానండి. ఇలా చక్కగా కలర్ వచ్చి క్రిస్పీగా కాలిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. కలర్ కూడా చాలా బాగా వస్తుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా ప్రతిసారి దోశ ప్యాన్ని తుడుచుకున్న తర్వాతనే ఇలా దోశలు వేసుకోవాలండి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ దీనిపై నుంచి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత మంచి క్రిస్పీగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా, హెల్తీగా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు నేనైతే సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. చూస్తుంటేనే పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినే హెల్తీ రెసిపీ అండి. అల్లం చట్నీతో, పల్లీ చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మా పిల్లలైతే పల్లీ చట్నీతో తింటారు కాబట్టి నేను పల్లీతో చేస్తున్నాను. ఇలా ఉల్లిపాయలు నంచుకు తింటే సూపర్గా ఉంటుంది. సెకండ్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు పెసర్లు తీసుకున్నానండి.
ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే పెసర్లు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నేను రేషన్ రైస్ వేసుకున్నానండి. సమానంగా తీసుకున్నానండి. ఇష్టం లేని వాళ్ళు మీరు బ్రౌన్ రైస్ అయినా తీసుకోవచ్చు. దీనికి బదులైతే హాఫ్ కప్ అయినా రైస్ వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ సమానంగా తీసుకున్నాను. శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలండి. నేనైతే మార్నింగ్ చేసుకున్నాను కాబట్టి నైట్ నానబెట్టుకున్నానండి. ఇక్కడ మీకు మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. బియ్యం ఇంకా పెసర్లు కూడా చక్కగా నానాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పెసర్లను మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా పెసర్లని ఇలా బియ్యాన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్. అంటే రెగ్యులర్గా తినే ఇడ్లీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి, స్పాంజీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం 1 ఇంచ్ అల్లం వేసుకోవాలండి. వాటర్ మరీ ఎక్కువ వేయకుండా అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఇడ్లీలు అనేవి మృదువుగా చాలా బాగా వస్తాయి, సాఫ్ట్ కూడా ఉంటాయండి. ఇప్పుడు ఇలా అల్లం వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక పిడికెడు దాకా కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది, ఇంకా కలర్ కూడా వస్తుంది. దీంట్లో ఒక పచ్చిమిరపకాయ వేసుకొని అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి పిండిని. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు మార్నింగ్ లేవగానే ఇలా నానబెట్టుకొని లేదంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఈనో ఒక 1 టీ స్పూన్ దాకా వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఈనో వేసుకోవాలి, లేదంటే వంట సోడా అయినా. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే 2 గంటలు అలా ఉంచేసి అలా అయినా వేసుకోవచ్చు, అప్పుడు మనకు వంట సోడా వేసే అవసరం ఉండదండి. చూడండి, ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకు పిండి అనేది ఫ్లఫీగా అయిపోతుంది. ఇడ్లీలు దోశలైనా కూడా చక్కగా వస్తాయండి. ఈ పిండితో మీరు పెసరట్టులాగా అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్ తీసుకున్నాను. ఇడ్లీ ప్లేట్లో ఇలా ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకోవాలి, నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాటర్ని ఇలా ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి ఇదైతే. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, లేదా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తినే వాళ్ళకి మంచి చక్కని బ్రేక్ఫాస్ట్ అండి ఇదైతే. ఇప్పుడు ఇలా బ్యాటర్ వేసుకున్న తర్వాత ముందుగా నేను కడాయి స్టవ్ మీద ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ ఒక 10-12 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీ బాగా ఉడికిందండి. ఇలా వేలికి తడి తగ్గలేదంటే వేలు పెట్టి చూస్తే అప్పుడు ఇడ్లీలు చక్కగా ఉడికినట్టండి. ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి కాస్త చల్లారిన తర్వాత ఇలా స్పూన్ని వాటర్లో డిప్ చేసుకొని ఇడ్లీలు తీసుకోవాలి. ఇలా అయితే మనకు చక్కగా ఊడొచ్చేస్తాయండి ఇడ్లీలు అనేవి. చూడండి ఎంత స్పాంజీగా వచ్చినాయో, చూస్తుంటేనే తెలుస్తున్నాయి మీకు ఎంత స్పాంజీగా వచ్చినాయో. ఇప్పుడు నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా ఈజీగా, సింపుల్గా, హెల్తీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. ఒకటి మీకు తుంచి చూపిస్తాను చూడండి, లోపల వరకు కూడా ఎంత ఫ్లఫీగా వచ్చింది. ఈ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. అల్లం చట్నీతో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.